చిన్ని సీరియల్లోకి గెస్ట్ ఎంట్రీ కాకుండా ఫుల్ లెంత్ రోల్లో ఏసీపీ విజయ్ కనిపించబోతున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. ఇక మీదట బాలరాజు కన్నా ఏసీపీ విజయ్ సీన్సే ఎక్కువగా ఉండబోతున్నాయి. అయితే విషయం ఏంటి అంటే బాలరాజు ఏసీపీ విజయ్కి ఒక బాధ్యతని అప్పగిస్తాడు. చిన్ని కావేరీల బాధ్యత ఇక నీదే అంటూ వాళ్ళని ఆ దేవా నుండి కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే అంటూ మాట తీసుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది అంటే లాయర్ హరిశ్చంద్ర సత్యంకి చాలా విషయాల్లో చాలా హెల్ప్గా ఉండేవాడు అనమాట. ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు. అంతగా సత్యం బాధల్ని కానీ తన కష్టసుఖాల్లో పాల్గొని తన్ని ఒక వెల్ విషర్ లాగా చూసుకునేవాడు. అయితే హరిశ్చంద్ర లేని సమయంలోనే ఈ దారుణం అయితే జరిగిపోతుంది. అసలు విషయం తెలిసిన తర్వాత హరిశ్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఆఖరి చూపుకు కూడా నేను నోచుకోలేకపోయాను అని అయితే బాధపడుతూ ఉంటాడు. అందులోనూ అసలు జీర్ణించుకోలేని విషయం ఏంటి అంటే బాలరాజు సత్యంని చంపడం. ఇదేంటి అసలు ఈ ట్విస్ట్ ఏంటి అంటూ అర్థం కాని అయోమయంలో ఉండిపోతాడనమాట. బాలరాజు సత్యను కాపాడాలనే చూస్తాడు కానీ ఎందుకు చంపుతాడు? ఆ దేవా చంపేసి బాలరాజు మీద ఏమన్నా వేసేసాడా అన్నట్టు చాలా రకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే సరళ సత్యం చనిపోయినప్పటి నుంచి తోనే తను గడుపుతూ ఉంటుంది. పిల్లల గురించి కూడా ఆలోచించుకునే స్టేజ్లో అయితే ఆమె ఉండదు. తన భర్తను చంపేసిన బాలరాజు మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దీనికంతటికి కారణం ఎవరు? ఎందుకు నా భర్తను చంపాల్సి వచ్చింది? అప్పుడు చూస్తే ఆ కావేరి ఇంట్లోంచి వెళ్ళిపోయి మామయ్యని చంపేసి మాకు తీరని నష్టాన్ని తీసుకొని వచ్చి కోలుకోలేకుండా చేసింది. ఇప్పుడు ఈ బాలరాజు నా భర్తని చంపేశాడు, మా కుటుంబం మీద పగబట్టున్నారు వీళ్ళిద్దరు అనేది అనుకుంటూ ఉంటే అయితే ఇక సరళ అలా తిడుతూ ఉంటే కావేరికి కోపం వస్తుంది. నిజమే కదా, ఈ బాలరాజు వల్లనే కదా మా జీవితాలన్నీ తారుమారైపోయి, అలాంటి మనిషి నేను ఎలా నమ్మాలనుకున్నానని అయితే కోపంతో ఉంటే ఇక అన్నయ్య బాధ్యతలు నేను తీసుకోవాలి, వదిన్ని పిల్లల్ని వాళ్ళకి ఏ లోటు రాకుండా నేను చూసుకోవాలి, నా వలన ఇదంతా జరిగింది. అప్పుడు తండ్రిని కోల్పోయాను, ఇప్పుడు అన్నయ్యని కోల్పోయాను, కనీసం వీళ్ళ బాధ్యతలు నేను తీసుకోవాలి, వీళ్ళనైనా మంచిగా చూసుకోవాలి, అప్పుడే మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుందని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే విషయం తెలుసుకున్న ఏసీపీ విజయ్ చిన్నీని కలవడం అయితే జరుగుతుంది. అసలు ఏంటి ఏమైంది అని. అసలు ఈ ఏసీపీ విజయ్కి ఎలా తెలిసింది అంటే ఈ బాలరాజు చంపాడు అన్నట్టు ఒక వీడియోని అయితే క్రియేట్ చేశాడు కదా దేవా, ఆ వీడియో వైరల్ అవుతుందన్నమాట. అది చూసి చిన్ని దగ్గరికి రావడం అయితే జరుగుతుంది ఏసీపీ విజయ్. అయితే మా నాన్న అయితే చంపలేదు ఏసీపీ సార్ అన్నట్టు మాట్లాడుతుందన్నమాట. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలవు అని అయితే అంటే మా మావయ్యని చాలా విషయాల్లో మా నాన్నే కాపాడుకుంటూ వచ్చాడు. చాలా వరకు ప్రమాదాలు జరిగాయి, అది ఎందువల్ల జరిగాయి కూడా నాకు తెలియదు, కానీ మా నాన్నే కాపాడుకుంటూ వచ్చాడు. అటువంటి మా నాన్న మా మావయ్యని చంపాడని నేను ఎలా నమ్మాలి? నేనైతే నమ్మను, మా నాన్న అలా చెయ్యడు, మా నాన్న పూర్తిగా మారిపోయాడని అయితే చెప్తుందనమాట. సరే మీ నాన్నతో నేను ఒకసారి మాట్లాడాలి అని చెప్పని జైలుకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే స్టేషన్కి అయితే వెళ్తాడనమాట. ఏసీపీ విజయ్ స్టేషన్కి వెళ్ళగానే బాలరాజు తల దించుకుంటాడు. మీరు తప్పు చేయనప్పుడు ఎందుకండి తల దించుకోవాలని చెప్పగానే అప్పుడు నమ్మకం వస్తుందన్నమాట. ఒక్కరైనా నన్ను నమ్ముతున్నారు, నా కూతురు తర్వాత నమ్మిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మీరే అన్నట్టు అనుకొని ఇక ఏసీపీ విజయ్కి అసలు నిజం చెప్పడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కుట్రల గురించి దేవా గురించి మొత్తం నిజాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. దేవా మీద ఫస్ట్ నుంచి ఏసీపీ విజయ్కి ఒక రకమైన ఆలోచన ఏంటంటే వీడు పెద్ద కన్నింగ్, వీడిని చూస్తేనే కావేరి కేసులో అంటే పార్వతి కేసులో వీడికి సంబంధం ఉందన్నట్టు అనుమానం ఉండేదన్నమాట. ఆ అనుమానం కాస్త ఇప్పుడు బాలరాజు మాటలతో ఇంకా బలపడింది. అలాగే దేవా చేసిన స్మగ్లింగ్ వ్యాపారం మొత్తం గురించి కూడా ఈ ఏసీపీ విజయ్కి బాలరాజు చెప్పడం జరుగుతుంది. అలాగే నా కూతురు ఆ ఉషా టీచర్ని మీరే కాపాడాలి, మీ సంరక్షణలోనే ఉండాలి, వాడు ఖచ్చితంగా ఉషా టీచర్ని కావేరి అనుకొని చంపేసే ప్రమాదం ఉంది, మీరే ఎలా అయినా కాపాడాలి సార్. అలాగే సత్యం బాబు ఫ్యామిలీని కూడా ఖచ్చితంగా నేను నిర్దోషిని నిరూపించుకుంటాను, ఖచ్చితంగా నేను బయటకైతే రాగలుగుతాను, కానీ అప్పటి వరకు నా భార్య బిడ్డలు సత్యం బాబు ఫ్యామిలీ సేఫ్గా ఉంటారని నమ్మకం నాకు లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో నేను నమ్మగలిగే ఏకైక వ్యక్తి మీరే అంటూ బాలరాజు చేతులు పట్టుకొని మరీ ఏడవడం అయితే జరుగుతుంది. అయితే చిన్ని కోసమైనా ఈ ఏసీపీ విజయ్ కావేరిని అలాగే చిన్నీని సత్యంబాబు ఫ్యామిలీని తన సంరక్షణలో ఉంచుకోవడం అయితే జరుగుతుంది. ఒక స్ట్రాంగ్ పర్సన్ని ఎదుర్కోవాలంటే ఒక స్ట్రాంగ్ పర్సనే రంగంలోకి దిగాలి. బాలరాజు ఎట్టు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి ఏసీపీ విజయ రంగంలోకి దిగి ఆ దేవా స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని నామరూపం లేకుండా చేయడంకైతే
ఏసీపీ విజయ్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాడు. ఇంకొన్ని రోజులు అంటే కొన్ని ఎపిసోడ్స్ వరకు బాలరాజు అయితే మనకు కనిపించడు. ఏసీపీ విజయే మనకు కనిపించడం జరుగుతుంది. ఈ ఏసీపీ విజయ్ దేవాని, దేవ సామ్రాజ్యాన్ని, దేవ కుట్రలని, దేవ చేతులు మోసపోయిన చంపబడిన వ్యక్తుల కుటుంబాలకి ఎలా న్యాయం చేస్తాడు, చట్టం అంటే ఎలా ఉంటుంది, ఈ దేవ తన పలుకుబడితో చేస్తున్న ఈ ఈ కుట్రలకు ఏసీపీ విజయ్ ఎలా చెక్ పెడతాడనేది మనం ఇకపైన చూడొచ్చు. కావేరి కూడా బాలరాజు నమ్మి ఏసీపీ విజయ్కి సపోర్టివ్గా ఉంటే ఇంకా కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి ఇంకేం జరగబోతోంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం.